ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి పవన్. ఏపీ వైఎస్ఆర్ కడప జిల్లాలో 3 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటనపై డీవై సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అఘాయిత్యాలు ఇంకా ఎంతకాలం అని ప్రశ్నించిన ఆయన ఇలాంటి నరరూప మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునేదా భావిస్తున్నారని ఎక్స్లో రాశారు. సమాజంగా మనం ఎక్కడ వైఫల్యం చెందామనే ప్రశ్న ముందు ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. హరిహర వీరమల్లు నుంచి తారా సాంగ్ విడుదల. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు నుంచి తారా అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. హర్ష ఈమని రచించిన ఈ పాటను లిప్సికా ఆదిత్య ఆలపించారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. క్రిష్ జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం జూన్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్టీఆర్ జయంతి, పవన్ లోకేష్ నివాళి. ఏపీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా డీవై సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని పవన్ కొనియాడారు. తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని శ్వాసగా పెట్టుకొని ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచారని లోకేష్ కీర్తించారు. ఆయన ప్రతి అడుగు నేటి తరానికి మార్గదర్శి అన్నారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం చారిత్రక ఉండవల్లి గుహాల వద్ద సహజ సిద్ధమైన ప్రకృతిలో యోగా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు సందర్శించి వైద్య సిబ్బంది ప్రజలను వినియోగిస్తున్న మందులను పరిశీలించి నాణ్యతను తెలుసుకునేందుకు కొన్ని మందులను పరీక్షా కేంద్రాలకు పంపించడం జరిగింది. పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం 28/5/2025 బుధవారం. విషయం: బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పంచాయతీ రవ్వవారిగూడెంలో పంచాయతీ నూతన బిల్డింగ్ శంకుస్థాపన మరియు పులిరామన్నగూడెం గ్రామంలో ఉచిత మంచినీటి ప్లాంట్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. బర్రింకాలపాడు, బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం పులిరామన్నగూడెం పంచాయతీలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. గ్రామస్తులతో ముచ్చటిస్తూ రోడ్లు, డ్రైనేజీలు పరిశీలించారు. గ్రామానికి అనుకొని ఉన్న వాగు ప్రవాహంతో గ్రామంలో రోడ్లు దెబ్బతిని అధ్వాన్నంగా మారుతున్నాయని ఎమ్మెల్యేకి మోరా పెట్టుకోగా, వచ్చే వర్షాకాలంలో అలా జరగకుండా రైటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పంచాయతీ పరిధిలో త్వరితగతిగా సీసీ రోడ్లు నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతపురం రవ్వవారిగూడెంలో 32 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోతున్న పంచాయతీ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. భవనం నిర్మాణం తక్కువ సమయంలో చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. మంచినీటి ప్లాంట్ను నిర్మించిన ఎమ్మెల్యే పులిరామన్నగూడెంలో ఉచిత మంచినీటి ప్లాంట్ను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ప్రారంభించారు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్ పశ్చిమ ఏజెన్సీ పర్యటనలో భాగంగా ఇక్కడి ప్రజలు మంత్రితో పాటు ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకి మొరపెట్టుకోగా, ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. మంచినీటి సమస్యలపై స్పందించి అందుబాటులోకి తీసుకొచ్చినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. తేదీ 28/5/2025 గాజువాక నియోజకవర్గం 64వ వార్డు గంగవరం గ్రామం కూటమి ప్రభుత్వంలో భాగంగా డిప్యూటీ మేయర్ శ్రీ దల్లి గోవిందరెడ్డి గారి ఆదేశాల మేరకు గంగవరం గ్రామంలో ఈ వర్షాల కారణంగా కాలువల్లో పలుచోట్ల చెత్త బ్రేక్ అవ్వడం వల్ల వాటర్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. జీవీఎంసీ
అధికారులతో మాట్లాడి జేసీబీ రప్పించి పలు చోట్ల క్లియరెన్స్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి 64 వార్డు జనసేన అధ్యక్షులు చోడిపల్లి ముసలయ్య గారు దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డు గంగవరం జీవీఎంసీ సూపర్వైజర్ ప్రసాద్ గారు, సిబ్బంది పాల్గొన్నారు, నాయకులు పాల్గొన్నారు. ఇటీవల ముమ్మిడివరం మండలం కమినీలంక వద్ద గోదావరి నదిలో 8 మంది స్థానానికి వెళ్లి గల్లంతైన విషాద ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన మండపేట పట్టణానికి చెందిన కలపాక రోహిత్ కుటుంబ సభ్యులను బుధవారం ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్, మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి శ్రీ వేగుళ్ల లీలాకృష్ణ గారు పరామర్శించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ తరపున అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.